సో గురువుగారు మనం ఏంటంటే ఇప్పుడు కలియుగంలోనే ఉన్నాం, అందరికి తెలిసిన విషయమే. కానీ అది అంతం అవుతుంది అని చెప్పేసి ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. అది ఎంతవరకు నిజం, అది సమాజానికి ఎంతవరకు వర్తిస్తుంది అసలు? అది కలియుగం అనేదమ్మా, మనము 4 యుగాల గురించి మాట్లాడుకోవాలి. యుగానికి ధర్మం ఒక్కో పాదాన్ని కోల్పోతూ వచ్చింది. కలి పురుషుడు అంటే ఏంటి, కలికి భగవానుడు అంటే ఏంటి, వీళ్ళిద్దరి మధ్యలో వ్యత్యాసం అనే వ్యక్తుడు ఏంటంటే చెడు, బ్రహ్మ యొక్క చెడు వీర్యస్ఖలనం వల్ల భూమండలం మీద పుట్టాడు ఆయన. కలిపురుషుడు ఎలా ఉంటాడంటే అమ్మా, ఇప్పుడు మీరు ఇన్ని రుద్రాక్షలు వేసుకొచ్చారు కదా గురు. అవునమ్మా. అంటే నిజమైన రుద్రాక్షలకి నార్మల్ రుద్రాక్షలకి మీకు ఎలా తెలుస్తుంది? అంటే నార్మల్ పర్సన్ కూడా తెలియాలంటే ఎలా? బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రాణం అనేది రుద్రాక్షకు ఉండదు, రుద్రాక్షకు వచ్చేసి మహిమ ఉంటుంది. సో గురువుగారు ఇంకొకటి ఏంటంటే అంటే అందరం చనిపోతూ ఉంటాం ఒక డే వచ్చినప్పుడు. చనిపోయిన వాళ్ళ ఆత్మ 11 days ఇంట్లోనే ఉంటుందని చెప్పేసి అంటూ ఉంటారు. అది నిజమైన ఎంతవరకు తిరుగుతూ ఉంటుందా, ఆ శబ్దాలు వినిపించడం జరుగుతూ ఉంటుందని చెప్పి? అలా ఏమీ శబ్దాలు చేయలేదు. బ్రతుకున్నప్పుడు లేని శబ్దం చనిపోయినాక ఏం చేస్తుంది ఒక గాలి. కాకపోతే నేను చెప్పేది ప్రతి మనిషికి ఏంటంటే అమ్మా,